హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేస్తున్నాను. అది వచ్చేసి స్నాక్ అనే ఐటమ్ అనమాట. పిల్లలు కూడా చాలా బాగా తింటారు, పెద్దోళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. చికెన్ 1/2 కిలో తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ కారం వేసుకున్నాను. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి కొంచెం మసాలా కూడా వేసుకున్నాను. అవన్నీ వేసిన తర్వాత సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అయితే వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర అంతా వేసిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం పుల్లపుల్లగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎట్లా మిక్స్ చేసుకోవాలంటే ఒక బాల్స్ లాగా చేస్తే బాల్స్ ఎట్లా ఉంటే అట్లా చేయడానికైతే రావాలి. అట్లా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 30 మినిట్స్ అలా దీన్ని నాననివ్వాలన్నమాట. ఇది 30 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఎగ్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా ఎగ్లా ఉండిపోవద్దు. ఈ ఎగ్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ బాల్స్ని దీంట్లో ముంచి పిండిలో అద్దుతాం అనమాట. దానికోసమని ఎగ్ని బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో మైదా అయితే వేసుకుంటున్నాను. ఈ మైదా ఎందుకంటే బాల్స్ చేస్తాం కదా, ఎగ్లో ముంచి ఈ మైదాలో అద్ది అప్పుడు వేస్తామన్నమాట. దానికోసమని మైదా తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను ఇది ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా చెప్పాను కదా నేను బాల్స్ కింద చేయాలని, ఆ బాల్స్ కింద చేస్తున్నాను. బాల్స్ కింద చేసి ఎగ్లో అయితే అద్ది దాని తర్వాత దీంట్లో మైదాలో అద్ది అప్పుడు వేయాలన్నమాట. బాల్స్ విడిపోవు. అట్లా వేస్తే నార్మల్గా వేసామనుకో విడిపోతే, దానికోసమని మైదా యూస్ చేస్తాను అనమాట. మైదాలో అద్ది వేస్తున్నాను. బాల్స్ చూడండి, నేను సిమ్లో పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టామనుక అవి మాడిపోతాయి అనమాట. మాడిపోతే లోపల ఉడకవు, అందుకని నేను సిమ్లో పెట్టుకున్నాను. చూడండి, ఫస్ట్ వేసిన బాల్ అయితే అది ఫ్రై అయిపోయింది. కొంచెం గోల్డ్ కలర్ అయితే వచ్చింది. దాని తర్వాత వేసినా మెల్లగా వేగుతున్నాయి అనమాట. ఇంకా అవన్నీ కలుపుకుంటున్నాను. నేను తిప్పుకుంటున్నాను. కింద ఎగుతాయి మళ్ళీ పైన ఎగవు కదా, అందుకని కలుపుకోవాలి. ఫైనల్గా అన్ని బాల్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. తీసి పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. బాల్స్ అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇవి వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.